సుధన్వా కండపరుసుర్దారుణో ద్రవిణప్రదః దివస్పృక్ సర్వదృక్వ్యాసో వాచస్పతిరయో నిజః. భావం: ఇలా ప్రపంచం వేగంతో కోదండపాణి దండకారణ్యంలో స్వైర విహారం చేస్తుంటే దుయ్యబట్టిన పరశురాముడు స్ఫురిస్తాడు. దశరథ రాముడు ధనుర్విద్యాపారంగతుడు. పరశురాముడు గండ్రగొడ్డలితో రాచబిడ్డలను బలివేసిన సంగ్రామసూరుడు. ఒకడు బ్రహ్మతేజంతో రంజిల్లే రాచబిడ్డ, మరొకడు క్షత్రియ శౌర్యాన్ని ప్రదర్శించిన ఋషికుమారుడు. ఈ రెండింటి సమ్మేళనమే విష్ణు పరాక్రమం. కనుకనే పరమ దారుణంగా రూపొంది దుష్ట శిక్షణకు తోడ్పడింది. వీర మరణం ప్రసాదించే విలుకాడే దివ్య భోగాలను కూడా అనుగ్రహించగలడు. అంతరిక్షంలో విహరించే వరదహస్త్రం అందరికీ యథోచిత్తమైన అభయం సూచిస్తుంది. పైనుంచి ప్రసరించే పరమాత్మ పర్యవేక్షణం సకల జీవరాశిని సమస్తంగా చూడగలదు. వ్యస్త్రంగా వేరువేరుగా చూసి ఎవరికి కావలసినది వారు లభించేటట్టు చేయగలదు. భగవంతుని చూపుల్లోనే అతని వాక్కు ప్రసరిస్తుంది. నోటి నుండి వెలువడే వాక్కు మామూలు మాటలని లౌకికమైన భావనలు మాత్రమే వెలయించగలవు. కళ్ళు చూసిన వాటిని చూసినట్టే చెప్పాల్సింది కళ్ళే కదా. నోటి దాకా వెళ్ళేసరికి చెప్పవలసిన విషయం చెప్పని వాచవిగా మారిపోతుంది. అసలు రుచి చెవి చూసిన చెవికే తెలుస్తుంది. అదే చెప్పాలి. పరమాత్ముడు పలికే వాక్కు ఇలాంటిది. పెదిమలు కదిలించకుండా నేత్ర సంచలనంతో సమస్తం చెప్పగల వాచస్పతి వాగ్విలాసమే తపస్సంపదల వైగ్వరితో చూఛాయగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. వాక్కును రుక్కుగా మార్చే పరమ రసాయనం ఇదే. సుధన్వా కండపరుసుర్దారుణో ద్రవిణప్రదః దివస్పృక్ సర్వదృక్వ్యాసో వాచస్పతిరయో నిజః. భావం: ఇలా ప్రపంచం వేగంతో కోదండపాణి దండకారణ్యంలో స్వైర విహారం చేస్తుంటే దుయ్యబట్టిన పరశురాముడు స్ఫురిస్తాడు. దశరథ రాముడు ధనుర్విద్యాపారంగతుడు. పరశురాముడు గండ్రగొడ్డలితో రాచబిడ్డలను బలివేసిన సంగ్రామసూరుడు. ఒకడు బ్రహ్మతేజంతో రంజిల్లే రాచబిడ్డ, మరొకడు క్షత్రియ శౌర్యాన్ని ప్రదర్శించిన ఋషికుమారుడు. ఈ రెండింటి సమ్మేళనమే విష్ణు పరాక్రమం. కనుకనే పరమ దారుణంగా రూపొంది దుష్ట శిక్షణకు తోడ్పడింది. వీర మరణం ప్రసాదించే విలుకాడే దివ్య భోగాలను కూడా అనుగ్రహించగలడు. అంతరిక్షంలో విహరించే వరదహస్త్రం అందరికీ యథోచిత్తమైన అభయం సూచిస్తుంది. పైనుంచి ప్రసరించే పరమాత్మ పర్యవేక్షణం సకల జీవరాశిని సమస్తంగా చూడగలదు. వ్యస్త్రంగా వేరువేరుగా చూసి ఎవరికి కావలసినది వారు లభించేటట్టు చేయగలదు. భగవంతుని చూపుల్లోనే అతని వాక్కు ప్రసరిస్తుంది. నోటి నుండి వెలువడే వాక్కు మామూలు మాటలని లౌకికమైన భావనలు మాత్రమే వెలయించగలవు.